సో ఇందాక మన గురుగారు లయన్ అన్నారు కదా, మొట్టమొదటిది మనం సింహంతోనే మొదలు పెడతాం. సింహం సింహం సింహం, సింగం 1 2 3 కాదు, ఓకే. సింహం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దానికంటే ముందు అసలు మనం సింహాన్ని ఎలా వాడతాం ఒకసారి చూద్దాం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, బాలయ్య బాబు. తర్వాత ఇంకోటి ఏంటి, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. సో ప్రతి చోట కూడా సింహాన్ని తెగ వాడేస్తున్నారు మన సినిమా వాళ్ళు కావచ్చు, లేదా మనం కూడా అంటుంటాం కదా, ఓకే. సో సింహం రాజు, సింహం గొప్ప అది అని. ఎందుకు సింహాన్ని అలా తీసుకుంటారు? సింహం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనుకున్నప్పుడు, సింహం బలానికి సూచిక, సింహం ధైర్యానికి సూచిక, సింహం ఒక గంభీరత్వానికి సూచిక. మనలో చాలామంది జీవితంలో సమస్యలు రాగానే, కష్టాలు రాగానే అందరం అవుతుంటాం, మీరు అవుతుంటారు, నేను అవుతుంటాం, అందరం కూడా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. సింహానికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం సింహానికి ఏం ప్రాబ్లమ్స్ లేవనుకుంటారా సార్? వాటికి ఈఎంఐ ప్రాబ్లం ఉంటుందా ఏమన్నా అలాగా? వాటికి ఏమైనా పిల్లల ఫీజు కట్టే ప్రాబ్లం ఉంటుందా? ఆ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, కానీ వాటికి ఉండాల్సిన ప్రాబ్లం వాటికి ఉన్నాయి. అయితే సింహం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న ప్రశ్న వచ్చినప్పుడు, అది నాయకత్వం వహిస్తుంది, మొట్టమొదటి విషయం. రెండవది, తన ప్రత్యర్థి ఎంత బలమైన వ్యక్తి అయినా, మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసినా, డిస్కవరీ ఛానల్ చూసినా, ఇవి ఏనుగుల మీద కూడా దాడి చేస్తాయి, జిరాఫీల మీద కూడా దాడి చేస్తాయి. అంటే సింహం యొక్క బరువు గూగుల్లో మీరు వెతికితే తెలుస్తుంది, 200 కిలోలు లోపే. మరి ఏనుగు యొక్క బరువు, ఏనుగు యొక్క ఆకారం, జిరాఫీ కాలులో ఉండే శక్తి, ఆ శక్తితో కూడా కారే ముందుకు పోతుంది. అంతటి బలమైన వాటిపైన కూడా సింహం దాడి చేయడానికి ముందుకు వెళ్తుంది. కారణం ఏంటి? ధైర్యం. సింహాన్ని ఎందుకు అడవికి రాజుగా పిలుస్తారు అని అంటే చాలా కారణాలు ఉండవచ్చు. అఫ్కోర్స్ దానికి ప్రూఫ్ అయితే ఏం లేదు. దాని యొక్క వాయిస్ కూడా, ఏ జంతువు కూడా అంత గంభీరంగా అరవదు. ఆ అరుపుకే మిగతా జీవాలను భయపడతాయి, మొట్టమొదటి విషయం. సో మనం ఇక్కడ ఉండే యువత కావచ్చు, లేదంటే యువత అంటే అన్ని వయసుల వారు యువతే, ఓకే. సో ఏం నేర్చుకోవచ్చు అని అంటే, సింహం నుండి మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, లేదా అప్పు ఉంటుంది, డౌన్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అలాంటి టైంలో సింహాన్ని గుర్తు తెచ్చుకొని, తనకంటే బలమైన ఏనుగును, జిరాఫీని, అవి కూడా ఎలా అంటే సింహం నుంచి మరొక లక్షణం నేర్చుకోవచ్చు అంటే, అవి గుంపుగా దాడి చేస్తాయి. ప్రత్యర్థి చిన్నదైతే సింగిల్గా వెళ్తాయి, ప్రత్యర్థి పెద్దగా ఉంటే గుంపుగా దాడి చేస్తాయి. సో అడవికి రాజైనా గుంపుగా పనిచేస్తాయి. సో మొట్టమొదటి మనం ధైర్యాన్ని నేర్చుకోవచ్చు సింహం నుండి, ధైర్యంగా ఉండాలి. అందుకే సింహంలో బతికాడరా ఆయన అంటాం మనం. సింహం దేనికి సూచికనంటే తెగింపుకి. అంత ఈజీ కాదండి. నిజానికి పులి సింహం కంటే బలమైంది. మళ్ళీ పులిలు ఎందుకు రాజుగా చేయలేదు? పులి యొక్క బరువు 400 కిలోలు నుండి 500 కిలోలు ఉంటుంది, సింహం 200 కిలోల బరువే ఉంటుంది. కారణం ఏంటంటే పులిలో కలుపుకునే స్వభావం ఉండదు. పులి ఒంటరిగా జీవిస్తుంది, అడవుల్లో జీవిస్తుంది, నక్కి నక్కి వేటాడుతుంది. సింహం అలా కాదు, ఫేస్ టు ఫేస్ అనమాట. సింహం ఫేస్ టు ఫేస్, ఓకే. అందుకే కదా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని చెప్పడానికి కారణం ఏంటంటే సింహానికి ఉన్న తెగింపు అనమాట. ప్రత్యర్థి ఎలాంటి వాడైనా, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడైనా, ఏ స్థాయి వాడైనా ధైర్యంగా, మొండి ధైర్యంతో వెళ్ళడమే సింహం యొక్క లక్షణం. వాటి నుంచి మనం నేర్చుకోవాలంటే కెరియర్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, లేదంటే మన పర్సనల్ విషయాల్లో కానివ్వండి, ఎలాంటి సమస్యలు వచ్చినా మనకంటే గొప్ప, మన అనుభవాన్ని మించిన గొప్ప సమస్య అయినా సింహంలాగా మనం ముందుకు వెళ్ళాలన్నది ఒక పాఠం. అలాగే అవి పక్కా ప్లానింగ్ చేసి వేటాడతాయి. ప్లానింగ్ మామూలుగా ఉండదు, ప్లానింగ్ వాటివి, ఓకే.